భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా వైఎస్ ప్రెసిడెంట్ దయాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాడంపేట్ మేయర్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాతారెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పారిజాత డిమాండ్ చేశారు. మన దేశ పార్లమెంట్ సాక్షిగా మన దేశ హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు. మేమేం ఫ్యాషన్ చేయడం లేదు. మా నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని అంబేద్కర్ అనడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే ఇవాళ ఒక చిన్న వార్డ్ మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు ప్రతి ఒక్కరు ఎన్నుకోబడ్డారు. ఆయన రాష్ట్ర రాజ్యాంగ ప్రకారం ఆయన కల్పించిన హక్కుల ప్రకారమే ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని తలుచుకుంటే మీకు ఎందుకంత వణుకు పుడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే రాజ్యాంగాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అమిత్ షా గారు బహిరంగంగా మా దళిత సోదరులందరికీ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి, లేదా అమిత్ షా గారిని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చట్టసభల్లో అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాసులైనటువంటి మనందరం కూడా తన బిడ్డల్లాగా, ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క సీటు ఒక రిజర్వేషన్ మనం కూర్చుంటున్నాం, పరిపాలన చేస్తున్నాము అని అంటే ఆయన పెట్టిన భిక్షనే. కాబట్టి ఆయనను అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు బహిరంగ క్షమాపణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అంబేద్కర్ అని ఎందుకు అంటారు? అదే దేవుణ్ణి స్మరించవచ్చు కదా అని అన్నారు. మరి మీరు దళిత నాయకుల దగ్గరికి ఓట్లు అడగడానికి ఎట్లా పోయిర్రు? అంబేద్కర్ అడ్డం పెట్టుకోలేదా? అంబేద్కర్ పేరు వాడలేదా? ఎక్కడా కూడా అంబేద్కర్ పేరు వాడకుండా